సమూయేలు 19:4 ఒకసారి చదవమ్మా. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరు యందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి. చాలా దేవుడు తన బిడ్డలను అధికంగా ప్రేమిస్తున్నాడు గనుక వారి పాపాలకు తగిన శిక్ష విధించకుండా ఊరుకోడు, ఉండడు. కొన్నిసార్లు మనం ఎంతగా బాధపడతామంటే, ఈ బాధ నుంచి బయటికి వస్తే బాగుండు, ఈ సమస్య నుంచి నేను బయటపడితే బాగుండు, ఈ అప్పుల నుంచి బయటికి వస్తే బాగుండు, ఈ తాగుడు నుండి బయటికి వస్తే బాగుండు, ఈ వ్యభిచారం నుండి బయటికి వస్తే బాగుండు అని మనకు అనిపిస్తుంది. ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ బయటికి రాం, చచ్చేంత వరకు బయటికి రాం, చచ్చేంత వరకు. ఇంకా చాలామంది అంటారు, యేసుక్రీస్తు క్షమిస్తాడు కదా, ఆయన ప్రేమమయుడు కదా, విడిపిస్తాడు కదా, ఎందుకు ఇంకా విడిపించలేదు, నిజంగా ఉంటే విడిపించడా, ఆయన నిజంగా దేవుడైతే విడిపించడా అని మనము నిందలేస్తాం. అమ్మా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తామో, అది మంచైనా చెడైనా దాని ప్రభావము నీ పిల్లలపైన, వాళ్ళ పిల్లలపైన, వాళ్ళ తరతరముల పైన ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీ పిల్లలు దీవించబడతారు. నీ మంచి జీవితాన్ని బట్టి దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ పాపపు జీవితాన్ని బట్టి నీ పిల్లల్ని దేవుడు ఎంత మాత్రమునో ఆశీర్వదించడు, యాక్సెప్ట్ చేయడు దేవుడు. కాబట్టి నీవు ఇదిగో సరి అయిన సమయంలో దేవుని మాట వింటున్నావు, దేవుని నుంచి వచ్చే మాటను వింటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట సామెతలు 13:15 ఈ మాట రాస్తుంది. ఏమని ఉంది? విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వారి మార్గములో వారు వెళ్ళే మార్గం అంతా కూడా చాలా కష్టముతోనే ఉంటుంది, చాలని పరిస్థితులతో, ఇబ్బందులతో, ఓటమితో, ఎప్పుడు ఫెయిల్యూర్, ఓటమి. ఎంత కష్టపడ్డా ఫలితం లేదు, ఎంత ప్రయాసపడ్డా ఫలితం లేదు, ఎంత బోధించినా, ఎన్నిసార్లు చెప్పినా వారి జీవితం మారదు. అందుకే విశ్వాసఘాతకుల మార్గము కష్టము అని ఇక్కడ రాయబడి ఉంది. కొలస్సీ 6:7 ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి నీ జీవితం ఎట్లా ఉంది? నీ జీవితంలో ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు? ప్రేమ కలిగి జీవిస్తున్నావా, లేదా తగ్గించుకొని జీవిస్తున్నావా? నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తున్నావా? ఒక మోసగానిగా జీవిస్తున్నావా? ఒక మోసగత్తెగా జీవిస్తున్నావా? పాపాత్మురాలిగా జీవిస్తున్నావా? పాపాత్మునిగా నువ్వు బ్రతుకుతున్నావా? లేదా నీ పాపాలను పూర్తిగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా పవిత్రమైన మనస్సును, పవిత్రమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావా? ఈరోజు ఈ వాక్యము దేవుడు మనకు బోధించడములో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు నిన్ను దేవుడు ఆహ్వానిస్తున్నాడు పరిశుద్ధమైన జీవితంలోనికి,
పవిత్రమైన ఆయన ప్రేమలోనికి ఈ పరిశుద్ధ సన్నిధిలో దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయబోతున్నాడు ఈరోజు. అందుకే మోసపోకుడి అని అంటున్నాడు ఈరోజు. మోసపోవద్దు. సాతాను ఎన్నో ఈ లోకంలో నీకు చూపిస్తాడు. ఈరోజు మనము ఏది చేసినా దాని ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. ఒక చిన్న పొరపాటు చేస్తే అది తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఆ పొరపాటు మనం పట్టుకుంటుంది. కాబట్టి మనము మన జీవిత కాలం అంతా కూడా దేవుని యందు ఆధారపడి మనము ముందుకు వెళ్ళాలి. ఏదైనా పొరపాటు జరిగితే దాని శిక్షను నీవు తృణీకరించకూడదు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను అధికంగా ప్రేమిస్తున్నాడు గనుక వారి పాపాలకు తగిన శిక్ష విధించకుండా ఉండడు గనక మన పాప ఫలితం మనము ఖచ్చితంగా అనుభవించాలి. యేసుక్రీస్తు అనుభవించాడు, దానిని మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకే ఈరోజు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నిన్ను నీవు ఈరోజు దేవునికి సమర్పించుకున్నప్పుడు నువ్వు వీటన్నిటిని ముందు పెట్టుకోవాలి. అయ్యా నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పు చేస్తున్నాను. ఈరోజు నుంచి ఇవన్నీ బంద్, ఇవన్నీ బంద్. ఇంకా ఇవెప్పుడు నా జీవితంలో కనబడవు. ఈ రాంగ్ స్టెప్ నేను ఎప్పుడు నా జీవితంలో వేయను. నీ ఇంట్లో ఒకటి చేసిన తప్పు నీ కుటుంబం అంతా తరతరాలు భరించాల్సి వస్తుంది. అందుకే యేసుక్రీస్తు మరి మనం చేసినటువంటి ఆ పొరపాట్ల వల్ల ఆయన ఒక్కడే ఆ పెనాల్టీ కట్టాడు, ఆయన ఒక్కడే అనుభవించాడు. మనకు విమోచన, విడుదలనిచ్చి ధైర్యమునిచ్చాడు. అయితే ఆ ధైర్యము, ఆ తీర్పు ఆయన కృప. మన కృపను పొందిన వారముగా మనం ఈరోజు మనం పాపం చేయడానికి యేసుక్రీస్తు ద్వారా మనకు లైసెన్స్ ఇవ్వలేదు. మంచి జీవితాన్ని జీవించమన్నాడు. పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితము, ప్రేమ కలిగిన జీవితము, ప్రేమను పంచే జీవితము, మంచి అనేది ఎక్కడ ఉందో అక్కడ క్రైస్తవుడు ఉండాలి, ఉంటాడు. ఆ విధంగా మనం జీవించాలి, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం అనుభవిస్తాము. హల్లెలూయా.